ఆరితేరిన వ్యక్తి. చాలా ఏళ్ల నుంచి ఆయన ఈ రంగంలోనే ఉన్నారు. ఇప్పుడు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అనేది చాలా కీలకమైంది ఆ పౌల్ట్రీ రంగం సంబంధించి. దానికి ఆయన చైర్మన్ కూడా వ్యవహరిస్తున్నారు. మీరు ఒక డాక్టర్గా ఏం చెప్తారు? అంటే పబ్లిక్లో కొంత అంటే కొంత భయం ఉంది, చిన్న ప్యానిక్ ఉంది, బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి. ఇదివరకు కూడా లోగా ఒకసారి అవును సార్ బర్డ్ ఫ్లూ వచ్చింది అంటే ప్రజలు కొంత గుడ్లు ఫస్ట్ టైం మన ఇండియాలో అంటే 5 ఏళ్ల కింద సార్ 4-5 ఏళ్ల కింద వచ్చినప్పుడు ప్రజలు చాలా అసలు ఇవ్వను తినలేదు. అవును, అప్పుడున్న ప్రభుత్వాలు కానీ సైంటిస్టులు కానీ అవును సార్ డాక్టర్లు కానీ ప్రదీప్ గారు దీంతో రాదు అని చెప్పి చైతన్యాన్ని పరిచినాక రైట్ కొంచెం తినడం స్టార్ట్ చేశారు. మురళీ భరద్వాజ్ అప్పుడు ఇండియాలో పౌల్ట్రీ అంతా నెల రోజులు అంటే లక్షల మంది దీని మీద బతికేటోళ్ళు అంతా ఆగం. అవును సార్ ప్రదీప్ గారు ఒక్క నిమిషం సార్. కానీ తర్వాత 2-3 సార్ల మళ్ళీ ఇదే వచ్చింది అని తెలిస్తే అంత ఎఫెక్ట్ మాకు కాలే. అంటే ప్రజలు ప్రదీప్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. చాలా వాస్తవం చెప్పారండి. మనం గనక చరిత్ర తీసుకుంటే ఓకే 2003 నుంచి ఇప్పుడు 2025 అంటే 22 సంవత్సరాలలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కేవలం 964 కేసులు మాత్రమే నమోదైనాయి. ఎన్నో లక్షల కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చినా కూడా మనుషులకు అంత తొందరగా రాదండి. అది వారు చెప్పింది పర్ఫెక్ట్లీ వాస్తవం. ఇంకోటి గుడ్డు అనేది ఒక మంచి పౌష్టిక విలువలు ఉన్నటువంటి ఆహారం. ఇట్స్ ఏ పూర్ మ్యాన్స్ మీట్. సో అన్నం పరబ్రహ్మ స్వరూపం. సో కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ గురించి ఉన్నటువంటి అపోహల వల్ల చాలామంది అది తింటే ఏమవుతుందో అని భయపడుతున్నారు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. అప్పుడు వేల కొద్ది మనుషులు మానవ జాతి అంతరిస్తుండే. ఆ సమయంలో కోళ్ళకు వచ్చిందా? రాలేదు. అట్లనే ఇది కూడా కోళ్ళకు వచ్చినటువంటి జబ్బు మనుషులకు అంత తొందరగా రాదు. సో కాబట్టి మనం దిగులు పడాల్సింది భయపడాల్సింది ఏమి లేదు. ఎందుకంటే కోడి నుంచి హ్యూమన్కి ట్రాన్స్మిషన్ అనేది చాలా 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 అరుదైనటువంటి విషయం. అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే కొన్ని బర్డ్స్ నుంచి కానీ కొన్ని జంతువుల నుంచి కానీ కొంత వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా మామూలుగా. కరెక్ట్. కాకపోతే ఈ వైరస్కి ఒక చిన్న ప్రొటెక్షన్ ఇచ్చాడు భగవంతుడు. ఓకే ఏంటంటే అంటే మనకి ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఏంటంటే కొంచెం టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినా కూడా వారు చెప్పినట్టుగా కొంచెం టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయినా కూడా అది చచ్చిపోతుంది బయట. సో కాబట్టి అలా రావడం కష్టం ఒకటి. రెండోది హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్, అంటే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి అనేది ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ ఉంటుందో అటువంటి ఫ్లూ గురించి మనం భయపడాలి. ఇప్పుడు మనకి మామూలుగా హ్యూమన్స్కి వచ్చేటువంటి ఫ్లూ ఏదైతే ఉంటుందో దాన్ని H1N1 స్ట్రెయిన్ అంటారు, స్వైన్ ఫ్లూ ఇలాంటివన్నీ. వేరేస్ బర్డ్ ఫ్లూ అనేది H5N1. అంటే ఇట్ ఈస్ లైక్ ఒక తెల్ల చొక్కా ఒక నల్ల నిక్కరు వేసుకుంటే అదొక కాంబినేషన్ H1N1. అలా రెడ్ చొక్కా ఎల్లో నిక్కర్ వేసుకుంటే అదొక కాంబినేషన్. అటువంటి కాంబినేషన్ ఎప్పుడైతే డిఫరెంట్ అవుతుందో అప్పుడు దాని యొక్క పెథోజెనిసిటీ అంటే మనుషులకి ఇన్ఫెక్షన్ కలుగజేయడం కానీ అవన్నీ ప్రభావాలు మారతాయి. సో కాబట్టి ఈ వైరస్ అనేది మనం అసలు భయపడాల్సిన విషయమే లేదు. కాకపోతే మరి తెలంగాణలో నుంచి కోళ్ళు మన ఆంధ్రాలో ఉన్న కోళ్ళని తెలంగాణలోకి రానియకుండా మనం ఎందుకు చేస్తున్నామండి అంటే కోడి నుంచి కోడికి వెళ్తుంది కానీ కోడి నుంచి మనిషికి రాదు అంత తొందరగా. సో ఎట్లయితే మనకి బ్లాక్అవుట్ అనేవాళ్ళం కదా, ఇది మన కరోనా వచ్చినప్పుడు మనము షట్ డౌన్ చేసేవాళ్ళం అందరినీ, ఇది ఒక మూమెంట్ ఆఫ్ మనుషులు లేకుండా. అట్లని కోళ్ళని కూడా అక్కడ ఉన్న కోళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ కోడి ఇన్ఫెక్ట్ అయ్యి ఇక్కడ కోళ్ళు చనిపోతాయేమో అని మనము ఆపుతున్నాం అన్నట్టు. సో కాబట్టి ఇట్ ఈస్ మెయిన్ గా వెటర్నరీ డిసీజ్ అండి. హ్యూమన్స్ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. పూర్తిగా పౌష్టిక విలువలు ఉన్నటువంటి కోళ్ళని కానీ గుడ్డు కానీ శుభ్రంగా తినచ్చు. కాకపోతే చక్కగా వండుకుని తినాలి. ఏదైనా కూడా ఆహారం వండుకుని తింటేనే అది ప్రొటెక్షన్ అండి. రైట్.